హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి ఈరోజు 2 వీడియోలు పెట్టాను అనుకుంటున్నారా? మార్నింగ్ ఒక చిన్న షాపింగ్ వీడియో పెట్టాను. ఈరోజు పెట్టడానికి ఉంది అని చెప్పి ఈరోజు పెట్టాను. మెయిన్ వ్లాగ్ ఇదనమాట. ఈ వ్లాగ్లో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను 3 వింటర్ రెసిపీస్ అనమాట. ఈ 3 వింటర్ రెసిపీలు మన హెల్త్కి చాలా చాలా మంచిది. ఈ టైంలోనే మనకి ఇవి దొరుకుతాయి సంవత్సరం మొత్తంలో. కాబట్టి తప్పకుండా తినాలి. ఏ టైంలో వచ్చే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఆ సీజన్లో తింటే చాలా చాలా హెల్దీ అనమాట. ఫస్ట్ వచ్చేది ఏంటి చెప్పండి? స్వీట్ పొటాటో. ఇప్పుడు భోగి వస్తుంది కదా, భోగి మంటలోని స్వీట్ పొటాటో వేసుకుని తింటే అబ్బబ్బబ్బా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. ఆ మంటలోని చిన్న గొయ్య చేసి దాంట్లోని స్వీట్ పొటాటోలు వేయాలి. దాని తర్వాత హ్యాపీగా మనం ఆ మొమ్మని తినాలి. కానీ మనం ఇప్పుడు అంత మంటలు లేవు, లేదా పోనీ మనం తీసుకెళ్ళి మన పొటాటో వేసిందంత సీను లేదు. కాబట్టి నేను ఈ మెథడ్ని కనిపెట్టాను. నేనే కనిపెట్టానని నేను అనుకుంటున్నాను. బట్ ఇంతకుముందు అయితే మేము స్వీట్ పొటాటోస్ ఓన్లీ బాయిల్ చేసి తినేవాళ్ళం. బట్ నేను ఇలా చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఇది సేమ్ భోగి మంటలో కాలిస్తే ఎలా టేస్ట్ ఉంటుందో అలాగే ఉంటుంది. టేస్ట్ ఉండడమే కాదు, మీ ఇల్లు మొత్తం మీరేదో ఇంట్లో చిన్న మంట వేసుకున్నారేమో అన్నంత వాసనతో నిండిపోద్ది అనమాట. దీన్ని ఫస్ట్ బాగా వాష్ చేయాలండి. ఒక 3-4 సార్లు వాష్ చేయండి. ఎందుకంటే పొటాటోస్ లోపల మట్టి లోపల ఉంటాయి కదా, అందుకే బాగా మట్టి ఉంటుంది. అదంతా వాష్ చేసి నార్మల్ ఒక ప్యాన్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇవన్నీ పెట్టేసి స్లో చేసేయాలి. ప్యాన్ ఒకసారి వేడెక్కిపోయిన తర్వాత మూత పెట్టేయాలి. ఆ వేడికే అవి ఫుల్గా కుక్ అయిపోయి రోస్ట్ అయిపోతాయి అనమాట. తర్వాత నేను మీకు ఇంకొక రెసిపీ షేర్ చేసుకుంటున్నాను. ఇది మీకు తెలుసో లేదో నాకు తెలీదు. మా అత్తమాల ఇంట్లోని ఎక్కువ చేస్తూ ఉంటారంట అన్నమాట. అంటే సంతోషాల మమ్మీ వాళ్ళ ఇంట్లో ఎక్కువ చేస్తూ ఉంటారు. మెయిన్లీ ఈ సీజన్లోని మనకి ఈ బఠానీ కూడా బాగా దొరుకుతుంది కదా దానికి. సో దీన్ని నార్మల్లీ మా ఇంట్లో, అంటే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఎలా తినేవాళ్ళం అంటే, వీటన్నిటిని మేము తీసి శుభ్రంగా పాల్లో కుక్ చేసేవాళ్ళం అనమాట. అంటే ఉల్లిపాయ ఉప్మాలాగా పాలు అన్నీ వేసి, ఉప్మాలో పాలు వేయర్లేండి, సేమ్ ఉప్మాలో తాలింపు పెట్టి లాస్ట్లో కొంచెం పాలు వేసి మేము కుక్ చేసేవాళ్ళం. కానీ ఇక్కడ తీయడానికి ఒక గంట పని, ఇది అని పని. అండ్ మెయిన్ ఏంటి అంటే ఆ తొక్కల్లోనే ఎక్కువ స్వీట్నెస్ ఉంటుంది అనమాట. దానికి ఇలా బాయిల్ చేయడం స్టార్ట్ చేసాము. ఇట్స్ సో యమ్మీ. ఒక వాటర్ వేయండి, అందులో కొంచెం ఉప్పు, కొంచెం సాల్ట్ యాడ్ చేయండి, అండ్ ఇవి యాడ్ చేయండి. ఒక 5 నిమిషాలు కుక్ అవ్వనివ్వండి. ఒక మధ్యలో వీటిని తిప్పుతూ ఉండాలన్నమాట మన స్వీట్ పొటాటోల్ని. పెన్నం మరీ వేడెక్కిపోకూడదు, అలా మరీ చల్లగా కూడా అవ్వకూడదు. సో కొంచెం చూసుకుంటూ ఉండాలన్నమాట మధ్యలో. ఇప్పుడు నేను టర్న్ చేస్తున్నాను అరౌండ్ 2 minutes తర్వాత. ఓకేనా? పెనం చాలా వేడెక్కిపోద్ది, ఎందుకంటే దీంట్లోని ఆయిల్ లేదు, వాటర్ లేదు, జస్ట్ బ్లాంక్గా పెన్నమే ఉంది కాబట్టి చాలా వేడెక్కుతుంది. అండ్ కొత్త పెనాలు అస్సలు యూజ్ చేయకండి. పాతది మీకు నచ్చదు, అది పాడైపోయినా పర్లేదు అనుకునే ఒక పెన్నాన్ని పక్కన పెట్టుకోండి స్వీట్ పొటాటోస్ని కాల్చుకోవడానికి అనమాట. నేను ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాను ఇది. ఈ టైంలో చూసారా, ఒక 7 minutes అయ్యేసరికి కాలడం అనేది స్టార్ట్ అయిపోయింది. మీరే చూడొచ్చు. పర్ఫెక్ట్గా కుక్ కూడా అయిపోతుంది అనమాట. ఇవన్నీ చిన్న ఉన్నాయి కదా, ఒకవేళ మీ పెద్దవి అంటే ఎక్కువ లావుగా ఉన్నవి స్వీట్ పొటాటోలు అయితే మీరు వాటిని హాఫ్గా కూడా కట్ చేసేయచ్చు అనమాట. సో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఇది ఎంత పర్సెంట్ కుక్ అయింది అనేది. ఫస్ట్ నైఫ్ తీసుకుని ఇలా పొడి చూడండి. సో నైఫ్ ఈజీగా వెళ్ళిపోతుంది అంటే కుక్ అయిపోతున్నట్టే. లోపల చూసారా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. ఇట్ విల్ టేక్ అరౌండ్ 4 to 5 minutes అనమాట. అప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. అండ్ ఈలోపు ఇక్కడ బఠానీలు చూస్తున్నాను. ఇది కూడా ఇలా కుక్ చేసుకోవడం వల్ల ఏంటంటే తొక్కల్లో ఉండే విటమిన్స్ ఇవన్నీ కూడా బఠానీల్లోకి వెళ్తాయి. అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరి దాలు హ్యాపీగా ఒలుచుకొని తింటూ ఉంటారు అనమాట. ఈ వింటర్ సీజన్లో నేను చేసే మరో పని ఏంటి అంటే, క్యారెట్స్ అన్నిటినీ ఇలాగా పీల్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు హల్వా గిల్వా ఏమి కావాలంటే అవి చేసుకోవచ్చు అనమాట. లైక్ పులావ్ ఏమైనా చేసుకోవాలంటే టక్కమైనా 4 క్యారెట్లు కోసేయచ్చు. లేదు అలాగా క్యారెట్ మనకి ప్రతి దాంట్లోనే వేసుకుంటూనే ఉంటాం కదా, సో ఎందులో కావాలంటే అందులో వేసుకోవచ్చు. అందుకోసం. అండ్ ఈ టైంలో క్యారెట్ ఎక్కువ తింటే మనకి డైజెషన్ బాగా అవుతుందంట అని నాకు ఒకరు నిన్న కామెంట్ చేశారు. నేను వాళ్ళ కామెంట్ని పిన్ కూడా చేశాను, మీరు చూసి ఉంటే. కాబట్టి మనం క్యారెట్ని కూడా ఎక్కువ తినాలన్నమాట. సాహిల్ వాజ్ లైక్ క్యారెట్ హల్వా చెయ్యు మమ్మ, క్యారెట్ హల్వా చెయ్యు మమ్మ అనేసి చెప్పాడు. అందుకోసం క్యారెట్ హల్వా చేస్తున్నాను. అండ్ ఇవన్నీ ఒక్కరోజే చేయాల్సిన అవసరం లేదండి. నేనంటే వీడియో షూట్ చేస్తున్నానని అన్నీ ఒక్కరోజు షూట్ చేస్తాను, కానీ మీరు అలా చేయొద్దు. ఒకరోజు బఠానీ చేసుకోండి, ఒకరోజు స్వీట్ పొటాటో చేసుకోండి, ఒకరోజు హల్వా చేసుకోండి, ఒకరోజు శాండ్విచ్ చేసుకోండి. అలా ఒక్కొక్కరు ఈవినింగ్ స్నాక్ టైంలో అవన్నీ చేసుకోండి.
హల్వాలో ఇంకా ఆయిల్, అంటే ఆయిల్ కాదు ఘీ ఇవన్నీ ఉన్నాయి, కానీ ముందు చూపించిన 2 రెసిపీస్లో ఏంటి లేవు కదా. అదితో మనం ఎంత కావాలంటే అంత తినొచ్చు. స్వీట్ పొటాటోస్ చాలా చాలా హెల్దీ పిల్లల కోసం. వాళ్ళకి వింటర్ సీజన్లో కొంచెం కాన్స్టిపేషన్ ఇవన్నీ కూడా అవుతూ ఉంటాయి కదా. అలాంటప్పుడు కూడా స్వీట్ పొటాటో అన్నది చాలా చాలా హెల్దీ అనమాట. కాబట్టి ఈ సీజన్లోని తింటే చాలా బాగా ఉంటుంది. అయిన తర్వాత నేను ఒక ప్యాన్లోని బోల్డ్ అంత ఘీ తీసుకున్నాను, దాంట్లోని క్యారెట్స్ వేసాను. క్యారెట్ హల్వా చేయడం మీ అందరికి కూడా వచ్చులేండి, నేనేం చెప్పను. ఇప్పుడు డీటెయిల్ రెసిపీ. నేనుతో 3 ఇంగ్రీడియంట్స్ క్యారెట్ హల్వా చేస్తాను. 3 క్యారెట్, పంచదార, పాలు, అంతే అయిపోయింది. నెయ్యి 4 ఇంగ్రీడియంట్స్. తర్వాత కొంచెం చీనీ వేస్తున్నాను. చీనీ ఎక్కువ వేయనండి, సంతోష్కి చీనీ వేస్తే అంత ఇష్టం ఉండదు. పంచదార వేస్తే క్యారెట్ హల్వాలో ఒక ట్రిక్ ఏంటో తెలుసా, పాలు వేసిన తర్వాత పంచదార కాకుండా ఫస్ట్ పంచదార వేసి ఈ క్యారెట్ని ఆ పంచదారలో క్యారమలైజ్ చేసిన తర్వాత పాలు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఒక సూపర్బ్ ట్రిక్ అనమాట. మీరు తెలిస్తే మంచిది, తెలియకపోతే ఈసారి అలా చేసి చూడండి. క్యారెట్ని మనం ఫస్ట్ గీలో బాగా ఫ్రై చేసుకుంటామా, తర్వాత పంచదార వేసేస్తాం. పంచదార మెల్ట్ అయిపోయిన తర్వాత ఆ క్యారెట్ అనేది పంచదారలో ఉడుకుతుంది అనమాట కొంచెం సేపు. అప్పుడు అది నెక్స్ట్ లెవెల్ యమ్మీ అయిపోతుంది అనమాట. తర్వాత పాలు యాడ్ చేసేద్దాం. పాలన్నీ ఇంకిపోయిన వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఈలోపు కొంచెం మనం డైనింగ్ టేబుల్ మీదకి పట్టుకెళ్ళిపోదాం. మన బఠానీ అండ్ స్వీట్ పొటాటో ఫుల్గా కుక్ అయిపోయి హ్యాపీగా మీరు అందరూ మీ ఫ్యామిలీతోని ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ మీకు సాహిల్ చూపిస్తున్నాడు. నేను ఇక్కడ నార్మల్గా అలాగ వాయిస్ ఓవర్ కాకుండా ఉంచాను. బట్ ఏమైంది అంటే వెనకట్లా మీటింగ్ నడుస్తుంది, వాళ్ళకి గట్టిగా మాట్లాడుకుంటున్నారు. సో ఐ హ్యావ్ టు డిలీట్ ఇట్ అనమాట. అండ్ కుషాల్ ఈరోజు నా మీద ఎందుకు కోపం అయిపోయాడు అనమాట. వాడు ఒక చెత్త పని చేశాడు. వాడు చెత్త పని చేశాడు అని నేను అన్నానని చెప్పి నా మీద కోపం అయిపోయాడు. ఎంత కోపం అయిపోయాడంటే ఈరోజు మార్నింగ్ నుంచి మధ్యాహ్నం 1 గంట ఆ టైంకి అయ్యాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఒక 500 సార్లు చెప్పాడు నేనంటే ఆడికి ఇష్టం లేదనేసి. సో ఇట్స్ సో హర్టింగ్, బట్ ఏం చేస్తాం చెప్పండి. వాడే చెత్త పని చేశాడు, వాడే నా మీద అలుగుతున్నాడు, ఏం చేస్తాం. మమ్మీలు అంటే ఇలాగే. సో స్వీట్ పొటాటో అనేది పర్ఫెక్ట్లీ కుక్ అయిపోయింది. మీరు హ్యాపీగా మీ ఫ్యామిలీ మొత్తం కూర్చుని మంచిగా టీవీ చూస్తూనే ఏదో చేస్తూ తినొచ్చు. అండ్ ఈ బఠానీలు కూడా హ్యాపీగా ఫుల్గా వచ్చేసాయండి. మీరు ఇలా టచ్ చేయడమే లేటు, అవన్నీ బయటకు వచ్చేస్తాయి అనమాట. అండ్ హ్యాపీగా తినొచ్చు. మీరు ఇంకా కావాలి అనుకుంటే ఈ టైంలోని బఠానీలు అన్నవి బోల్డ్ అంత ఎక్కువగా పర్చేజ్ చేసుకుని ఓపిక ఉంటే అవన్నీ తీసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని సంవత్సరం అంతా కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇలాగా ఉడకబెట్టిన తర్వాత తీసి కూడా ఫ్రోజ్ చేసుకొని చాలామంది యూస్ చేసుకుంటారండి. కావాలంటే అలా కూడా చేయొచ్చు అనమాట. ఇలా ఉడకబెట్టిన తర్వాత తీయడం అనేది చాలా చాలా ఈజీ కంపేర్ టు పచ్చిగా ఉన్నప్పుడు. అండ్ ఈలోపు మీతో మాట్లాడుతూనే కంప్లీట్ అయిపోయింది మన క్యారెట్ హల్వా. చూసారుగా పాలన్నీ ఇంకిపోయాయి, శుభ్రంగా సూపర్ యమ్మీగా అయిపోయింది అనమాట. నాకైతే భలే నచ్చింది. ఎంత తిన్నా నాకు తక్కువే అనిపిస్తుంది అనమాట. మీలో ఎంతమందికి క్యారెట్ హల్వా ఎక్కువ ఇష్టం చెప్పండి. అండ్ నా క్యారెట్ హల్వా ఇంట్లో చేస్తేనే ఇష్టం, మరి షాపుల్లో దొరికే క్యారెట్ హల్వా నాకు అంత ఇష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ అందులో కాజు అని, ఆల్మండ్లని, గుడ్డని ఎటెటో వేసేస్తుంటారు అనమాట. క్యారెట్ హల్వా అంటే ఎలా ఉండాలి, ప్లెయిన్గా క్యారెట్ మాత్రమే ఉండాలి. సూజీ హల్వాలో అలాగా సూజీ మాత్రమే ఉంటుంది, అలా అనమాట. అండ్ ఈ బౌల్స్ చూసారు, ఈ బౌల్స్ నేను ఐకియాలో తీసుకున్నాను, ఇప్పుడే గుర్తొచ్చింది. అండ్ తర్వాత నాకు గుర్తొచ్చింది మన దగ్గర కొత్త స్పూన్స్ ఉన్నాయని చెప్పి, సో కొత్త స్పూన్స్ కూడా యూస్ చేసేస్తున్నాము. కొత్త కట్లరీ యూస్ చేస్తే మనకి ఎప్పుడైతే హ్యాపీ వస్తుందో దెన్ ఇట్ మీన్స్ మీరు పెద్ద అయిపోయారు, ఇంకా మీరు అడల్ట్ అయిపోయారు అనమాట. ఇంకా ఏంట్లేదు, ఇప్పుడు మనకి ఓన్లీ కిచెన్కి సంబంధించినవి, పిల్లలు చదువులకు సంబంధించినవి అవన్నీ నచ్చుతాయి అనమాట. వాడు మళ్ళీ అంటున్నాడు క్యారెట్ హల్వా తింటాను కానీ నాకు నువ్వు ఇష్టం లేదు అనేసి. అన్నీ తినేస్తున్నారు, నన్ను ఏదో ఒకటి అంటున్నారు. ఎంత సాడ్ ఉన్నాను నేను. ఎనీవన్ కెన్ రిలేట్ విత్ మీ. అయితే నేను వాడికి చాలా బ్రతిమాలిన తర్వాత ఒక ఫింగర్ షేక్ హ్యాండ్ ఇచ్చాడనమాట. ఎందుకంటే ఎక్కువ ప్యార్ ఉంటే హగ్గి చేసుకోవాలి, కొంచెం ప్యార్ ఉంటే ఫింగర్తో ఇలా చేయాలంట. అది మా బచ్చా గారు నాకు చెప్పిన ఫార్ములా. అదే అనమాట ఈరోజుది ఒక చిన్న బ్లాగ్. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను.
అప్పటి వరకు టాటా బాయ్ బాయ్. ఎక్కువ కేసెస్ అన్నీ ఎక్కువ అయిపోతున్నాయి, సో హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. ఓకేనా? బాయ్ బాయ్. బాయ్ చెప్పినాను. గట్టి చెప్పు. అప్పుడు నేను పెట్టేస్తాను. టాటా, సీ యూ టుమారో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అని పెట్టేస్తాను. ఓకేనా? హల్వా నచ్చిందా? నచ్చింది. ఎక్కువ నచ్చిందా కొంచెం నచ్చిందా? ఎక్కువ. ఓ వావ్, యమ్మీ యమ్మీ.